నమస్తే. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు తెలిపారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బయలుదేరి పలు ప్రధాన ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జట్టి గురునాథరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ కోరిక తీరుతుందని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పిడి శ్రీనివాస్, మద్దాల ప్రసాద్, పైడిముక్కల మురళీకృష్ణ, చాబత్తుల వెంకటరత్నం, విస్సంపల్లి సుందర్రావు, జుంగా బాబ్జీ, మద్దిపాటి శ్రీను, మణికే నాగేశ్వరరావు, మొగలనీడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం, ఆవిడ రాకకు స్వాగతిస్తూ మన మెట్ట ప్రాంత నాయకులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిడికి స్వాగత సుమంజలు అర్పిస్తూ మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాకతో పూర్వవైభవం వచ్చిందని చెప్పేసి ప్రతి చోట కూడా మరి చెప్తున్నారు. అలాగే మన ప్రాంతంలో కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహం ఉండేవారు, అదే స్ఫూర్తి ఈ రోజున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా తక్కువ సమయంలో మనందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఈ యొక్క యాత్రని, ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడం రావడం పట్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఆవిడ ఈరోజు స్టేట్మెంట్ చూడడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ నాన్నగారైనా మన నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, రాహుల్ గాంధీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించాలి, అప్పుడే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆయన కోరికని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు. ఆవిడ రాకతో రాజశేఖర రెడ్డి గారి కోరిక తీరుతుందని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు కూడా ఉత్సాహం ఉన్నారు. ఈ రోజున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ మధ్య కోఆర్డినేషన్ కమిటీ ఢిల్లీలో మీటింగ్ జరిగిలో కూడా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారిని ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున షర్మిల గారు రావడం, ఆ మాటలు నిజమయ్యే విధంగా వారు కూడా చర్యలు తీసుకోవడం, మరి ఆవిడ ఏపీసీసీ బాధ్యతలు చేపట్టడం కూడా అందరూ కోరుకుంటున్నాం. ఆవిడ పిసిసి చీఫ్గా వస్తేనే మన కాంగ్రెస్ పార్టీ కూడా బలమవుతుంది, మరి ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది. ఆవిడ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేయాలని చెప్పి అధిష్టానానికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు హక్కు కలిగిన విద్యార్థులు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవా జోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అధికారులు గురువారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మార్క్ పోలింగ్ జరిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్, ఎంఈఓ రాములు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాసులతో కలిసి విద్యార్థులను ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు హక్కు వజ్రాయుధం అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లిటరసీ క్లబ్ ని ఏర్పాటు చేయమని స్టూడెంట్స్ కి ఈవీఎం మీద పీవీఏటీ మీద అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి కొత్త వాళ్ళు కాబట్టి ఓటు హక్కు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించి మన నాయకుడిని ఏ విధంగా ఎన్నుకోవాలి, భవిష్యత్తు మన లైఫ్ ఎలా ఉంటుంది దాని మీద అవగాహన కల్పించి ఈవీఎం మీద కూడా అవగాహన కల్పించవలసిందిగా ఈ కార్యక్రమం పెట్టవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. ఎటువంటిది అనేది మీరు వేసి ఓటు ద్వారానే ఎన్నుకోబడతారు నాయకులు. మీరు వేసే ఓటు ద్వారానే ఎన్నుకోబడ్డ నాయకులు చేసే చట్టాల ద్వారానే మనం పరిపాలించబడతాం. కనుక ఓటు వేసేటప్పుడు ఓటు గురించి అవగాహన ఉండాలి, వేసేటువంటి నాయకుల మీద అవగాహన ఉండాలి, పార్టీల మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే మన భవిష్యత్తుని మనమే దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం మన ఓటు ద్వారా వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటుకి చాలా విలువ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనం హక్కు మాట ఏంటంటే చాలా మంది ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్ లో చూసినట్లయితే 54%, 55% లేదా 40% కొన్ని స్టేట్స్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. ఓటు హక్కు ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకపోవడం ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యాన్ని గురి చేసినట్టే. మన ఓటు హక్కు ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి. మీరు చాలా అదృష్టవంతులు. ముందస్తుగా ఇది చెప్పాలి అంటే అసలు ఓటు వేయడానికి మాకు అర్హత ఉందా లేదా అనేది ఒకటి ముందు తెలుసుకుంటాం. అట్లాగే తదుపరి వాటి వినియోగం ఎట్లా ఉంటుంది, ఏ తరహాలో ఉంటుంది అనేది కూడా ప్రాక్టికల్గా మన ముందే మనకి ఒక డెమో చూపిస్తారు అంటే అంతకంటే భాగ్యం కూడా ఉంటుంది. ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలనే దాని మీద చేసిన కార్యక్రమానికి చాలా ఆనందిస్తున్నాను. మా మీడియా ద్వారా కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, కానీ మా ఛానల్ ద్వారా అన్ని ఛానల్ ద్వారా కూడా ఈ అవగాహనని ఓటు హక్కు ఏ వయసు వారు వినియోగించుకోవచ్చు, ఎలా వినియోగించుకోవచ్చు, ఆ విధానాలు ఏంటి, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు ఏంటి, అవన్నీ కూడా దానికి సంబంధించిన అధికారులతో చిన్న ఇంటర్వ్యూలో తీసుకొని పక్కన బాక్స్లో మళ్ళీ ఆ కార్యక్రమాలని చూపిస్తూ మరింత అవగాహన పెంచడానికి నా వంతు నేను కృషి చేస్తూ నేను ఒకటే చెప్తున్నా, విద్యార్థులారా ఖచ్చితంగా ఓటు లేని వాళ్ళు వెంటనే ఓటు హక్కు నమోదు చేసుకోండి. ఇప్పటికే నమోదు చేసుకుని ఖచ్చితంగా మీరు ఓటు వేయడానికి ఆ డేట్స్ లో వెళ్ళండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల ప్రాంగణం వివిధ విద్యా సంస్థల విద్యార్థులతో కలకలలాడింది. జంగారెడ్డిగూడెం బాలోత్సవం 1వ పిల్లల సంబరాలను గురువారం విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా సాంస్కృతిక పోటీలలో పాల్గొని వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో మొదటిసారిగా నిర్వహించిన బాలోత్సవం ఘన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కమిటీ సభ్యుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైకుంఠవాస హరి మమ్ము ఏలువాడు హరి, మమ్ము ఏలువాడు హరి, శ్రీమద్రమారమ గోవిందో హరి, శ్రీమద్రమారమ గోవిందో హరి. యమ్మకిల్ బాలలకి, పిల్లలకు కానీ అందరికీ కూడా చదువు ఎంత ముఖ్యమో
సంస్కృత కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం. పెద్దలు చిన్నపిల్లలప్పుడే బడికి పంపించడం వల్ల వాళ్ళకి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ క్రీడా కార్యక్రమాలు కానీ అలవాటు చేసుకోవడం వల్ల వారి యొక్క శారీరక మానసికమైన పరిస్థితిని మెరుగుపరచుకోవడం కాకుండా ఈ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి ఆలోచనతో ఈ పిల్లలు ఎదగడానికి ఈ కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పి తెలియజేస్తూ, నాకైతే ఈ సందర్భంలో తెలియదు కానీ భారత దినోత్సవం అంటే చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనం కూడా ఆ దశ నుంచి ఈ దశ వచ్చాం కాబట్టి వాటి చూస్తుంటే పిల్లలందరినీ కూడా చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నాకైతే తెలిసి మానవతమూర్తి గారు, మణిబాబు, అట్లాగే రిషి గారు ఆయన వచ్చారు. మరి ఎవరైతే నిర్వహిస్తున్నారో అట్లాగే మా విజయ వికాస్ శ్రీనివాస్ గారికి, సతీష్ గారు, వారి సహకారం ఇచ్చిన వారికి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ అందరికీ కృష్ణబాబు గారు అవ్వండి, అవ్వండి, ఈ మాస్టర్స్ అవ్వండి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో ఉత్సాహంగా బాలోత్సవ కార్యక్రమం జరుగుతుంటే చాలా కన్ను పండుగగా ఉంది. మానవతమూర్తి గారు ఈ బాలోత్సవాన్ని భుజాన్ని వేసుకోవడమే ఈ సక్సెస్ ప్రధాన కారణం. ఆ వేదిక ఇచ్చిన విద్యా వికాస్ గురించి చెప్పుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశారు. ప్రభుత్వాలు చేసే వైద్యకు సంబంధించవచ్చు, విద్యకు సంబంధించవచ్చు, ఎంటర్టైన్మెంట్ సంబంధించవచ్చు, చాలా బాగా నిర్వహించుకోవడంలో వాళ్ళ వేదిక ఇవ్వడం కాకుండా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరు గట్టిగా దూరంగా ఉన్నాడు కూడా జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర మున్సిపల్ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు పట్టణంలోని పారిశుద్ధ్య పనులను విడిచిపెట్టి పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరుకుంది. గురువారం వీరికి టీడీపీ జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు పగడం సౌభాగ్యవతితో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీతో పాటుగా మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులు వారి జీతాలు సరిపోతలేదని చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర అన్నీ కూడా పెరిగినాయని మరి వారు సమ్మె చేస్తున్నారు. వారి కనీస వేతనం 26,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే నిమ్మకి నీరు పెట్టినట్టుగా వీళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా మరి గాలి వదిలేసినట్టు వదిలేసాడు. మరి ఒక్క సమ్మె ఏళ్లే కాకుండా అనేక సంఘాలవన్నీ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తున్నాయి. ఈరోజు జేఏసీ తరఫు నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి మా పట్టణ టీడీపీ తరఫున మా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. కనీస పనికి కనీస వేతనం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కు. ఆ హక్కును సాధించుకోవడం కోసం ఈ రోజు వీళ్ళు ఇక్కడ మరి నిరాహార దీక్ష కూర్చున్నారు. ఈ యొక్క సమ్మెని విజయవంతం చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు బయటికి వెళ్లకుండా మరి ఒక్కరోజు కూడా వాళ్ళు బయటికి రాకపోతే రోడ్ల మీద మనం తిరగలేమండి. కరోనా టైంలో కూడా ప్రాణాలు వడ్డి మనకు సేవలు చేసినటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క కోరికలు, డిమాండ్లన్నింటిని కూడా తీరుస్తామని చెప్పేసి పట్టణ టీడీపీ పార్టీ తరఫు నుంచి మేము తెలియజేస్తాం. సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పరిమి సత్తిపండు, పెనుమత్తి రామ్ కుమార్లు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కాస్ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో కలిసి మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజు మీ హామీలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గుర్తించారండి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఈ రోజు మీ అందరికి కూడా మరోసారి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియపరుచుకుంటూ శుభ్రంగా ఉంచుకుంటూ అలాగే మున్సిపల్ కార్మికులు
కార్మికులు బాగుంటే అంటే గృహిణి బాగుంటే ఇల్లు బాగుంటుంది, అట్లాగే మున్సిపల్ కార్మికులు బాగుంటే మన ఊరు బాగుంటుంది. మీరు కూడా ఆలోచించండి, ఎవరైతే మనకి రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన ఇంటిని బాధ్యతాయుతంగా ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మంచి వ్యక్తులు, అది కూడా ఆలోచించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే మూడో అభివృద్ధి చెందిన అత్యున్నత ఆర్థిక దేశంగా గుర్తింపు పొందిందని చింతలపూడి బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని మల్లాయిగూడెం గ్రామంలో వికసిత్ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండీఓ మురళీకృష్ణ, ఈఓపీఆర్డీ విక్టర్ బాబు, వివిధ శాఖల అధికారులు, బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయి, మన రోడ్లు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించండి. ముందు సంక్షేమం కావాలి, తర్వాత అభివృద్ధి కూడా కావాలి. దాంతోపాటుగా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకప్పుడు 14వ స్థానం 15వ స్థానంలో ఉండేది 10 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు డెవలప్ చేసిన దేశంగా ఉన్న స్థానం ప్రపంచంలో 3వ ఆర్థిక దేశంగా ఎదిగింది. ఇది ప్రప్రథమైన మొదటి దేశంగా మారాలని ఈ సంకల్పయాత్ర 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత గురుస్థానం పొందాలనే సదుద్దేశం చేత మన మోడీ గారు ఈ సంకల్పయాత్ర ప్రారంభించి మీ అందరి సహకారం కూడా కావాలని ముందే మనం ప్రతిజ్ఞ చేసాం. మీ అందరి సహకారంతో విదేశీ సంస్కృతిని నాశనం చేసి స్వదేశీ సంస్కృతితో మనం అందరం కూడా ఇది అవలంబించాలి, మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోవాలని ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.